నేను రిచ్ డాడ్ గైడ్ టు ఇన్వెస్టింగ్ అనే బుక్ సమ్మరీ చేయబోతున్నాను. ఈ రిచ్ డాడ్ గైడ్ టు ఇన్వెస్టింగ్ బుక్కి సంబంధించిన ఒక్కో వీడియోలో ఒక్కో చాప్టర్ గురించి మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మనం ఈ బుక్కి సంబంధించిన ఇంట్రడక్షన్ చెప్పుకునే ముందుగా మనం 90/10 రూల్ ఆఫ్ మనీ గురించి తెలుసుకోవాలి. మనలో చాలామంది 80/20 రూల్ని వినే ఉంటారు. అయితే ఇక్కడ 80/20 రూల్ అంటే అర్థం ఏంటిదంటే మన 80% సక్సెస్ అనేది మనం పెట్టే 20% ఎఫర్ట్స్ నుంచి వస్తుంది. అయితే ఈ 80/20 రూల్ని ఇటాలియన్ ఎకనామిస్ట్ అయిన విల్ఫ్రెడో పరెటో 1897లో చెప్పాడు. అయితే ఈ 80/20 రూల్ని ద ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ ఎఫర్ట్ అని కూడా పిలుస్తారు. ఈ 80/20 రూల్ని రిచ్ డాడ్ అన్ని ఆస్పెక్ట్స్లో అగ్రీ చేస్తాడు. ఈ రూల్ని సక్సెస్కి కూడా అగ్రీ చేస్తాడు. కానీ రిచ్ డాడ్ డబ్బు విషయంలో మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే రిచ్ డాడ్ డబ్బు విషయంకి వచ్చేసరికి 90/10 రూల్ని మాత్రమే నమ్ముతాడు. ఇక్కడ ఈ 90/10 రూల్ అంటే అర్థం ఏంటిదంటే ఈ ప్రపంచంలో 10% పీపుల్ దగ్గర 90% ఆఫ్ మనీ అనేది ఉంటుంది. ఈ 90/10 రూల్ని రిచ్ డాడ్ ఈ ఇన్వెస్టింగ్ ప్రపంచంలో కూడా అప్లై అవుతుందని చెప్పాడు. ఎలా అంటే ఈ ఇన్వెస్టింగ్ ప్రపంచంలో కేవలం 10% ఇన్వెస్టర్స్ మాత్రమే 90% ఆఫ్ మనీని సొంతం చేసుకుంటారు. అయితే ఈ రిచ్ డాడ్ గైడ్ టు ఇన్వెస్టింగ్ బుక్ అనేది మీకు ఈ 10% ఇన్వెస్టర్స్ 90% ఆఫ్ మనీని ఎలా సొంతం చేసుకుంటున్నారు అనేది చెప్తుంది. అండ్ మీరు కూడా వాళ్ళలాగా ఆ డబ్బుని ఎలా సొంతం చేసుకోవాలి అనేది కూడా నేర్చుకుంటారు. ఈ బుక్ సమ్మరీని జాగ్రత్తగా వినండి. SEC అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్. ఈ SEC అనేది యుఎస్లో ఒక రెగ్యులేటర్ ఏజెన్సీ. ఈ SEC అనేది 1929లో ఏర్పడిన స్టాక్ మార్కెట్ క్రాష్కి రెస్పాన్స్గా 1934లో ఏర్పడింది. ఈ SEC యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్వెస్టర్స్ని ప్రొటెక్ట్ చేయడం, మార్కెట్స్ని ఫెయిర్ అండ్ ఎఫిషియెంట్గా మెయింటైన్ చేయడం అండ్ క్యాపిటల్ ఫార్మేషన్కి సహాయపడటం. అయితే ఈ SEC అనేది ఒక ఇండివిజువల్ పర్సన్ని ఒక అక్రెడిటెడ్ ఇన్వెస్టర్గా అని చెప్పడానికి, అక్రెడిటెడ్ ఇన్వెస్టర్ అంటే గుర్తింపు పొందిన ఇన్వెస్టర్ అనడానికి ఇండివిజువల్ పర్సన్ $2 million లేదా $3 million లేదా $1 million సంవత్సరానికి ఖచ్చితంగా సంపాదించాలి. అప్పుడే ఒక ఇండివిజువల్ పర్సన్ ఒక అక్రెడిటెడ్ ఇన్వెస్టర్గా మారతాడు. అయితే ఈ SEC ఈ రిక్వైర్మెంట్స్ని ఎందుకు పెట్టిందంటే ఒక యావరేజ్ ఇన్వెస్టర్ని వరస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి, రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. కానీ ఈ రిక్వైర్మెంట్స్తోనూ ఉన్న ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఇక్కడ ఈ యావరేజ్ ఇన్వెస్టర్స్ వాళ్ళు మంచి ఇన్వెస్ట్మెంట్స్ని చూడలేకపోతున్నారు. యావరేజ్ ఇన్వెస్టర్స్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటిదంటే ముందుగా మీరు యావరేజ్గా ఉండకుండా ఉండండి. ఈ బుక్ అనేది ఎప్పుడు మొదలైందంటే రాబర్ట్ కియోసాకి ఎలాంటి జాబ్, మనీ, అసెట్స్ లేకుండా ఉండే టైంలో ఈ బుక్ అనేది మొదలైంది. మీరు కూడా ఇప్పుడు అదే సిచ్యువేషన్లో ఉంటే మీకు ఈ బుక్ అనేది చాలా పర్సనల్గా కనెక్ట్ అవుతుంది. అయితే ఈ బుక్ యొక్క స్టోరీ సింపుల్గా చెప్పాలంటే ఒక రిచ్ మ్యాన్ ఒక యంగ్ మ్యాన్కి ఈ ఇన్వెస్టింగ్ అనే సబ్జెక్ట్ని పిక్చర్స్ ద్వారా, డయాగ్రామ్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను కూడా మీకు అలానే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చెప్తాను. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక యావరేజ్ ఇన్వెస్టర్ యావరేజ్గా ఉండకూడదని. మరి యావరేజ్గా ఎలా ఉండకూడదు అంటే మీకు ఈ బుక్ వింటే మీకే తెలుస్తుంది. మనలో చాలామందికి ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఉంటాం. నా దగ్గర డబ్బు లేనప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేయాలి? నా దగ్గర $10,000 ఇన్వెస్ట్ చేయడానికి ఉన్నాయి. మీరు నన్ను దేంట్లో ఇన్వెస్ట్ చేయమంటారు? మీరు నన్ను రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలా, లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలా, లేదా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయమంటారా?
లో రిస్క్తో హై రిటర్న్స్ అనేవి ఎలా వస్తాయి? ఇన్వెస్టింగ్ అనేది రిస్కీనా? నేను మనీ లేకుండా రియల్ ఎస్టేట్లో లేదా స్టాక్స్ని ఎలా కొనొచ్చు? డబ్బు సంపాదించడానికి డబ్బు అనేది అవసరం అవుతుందా? వీటి అన్నిటికీ సమాధానం మీరు ఈ బుక్ సమ్మరీ వీడియోస్ని వింటే మీకే తెలుస్తుంది. సో జాగ్రత్తగా వినండి. ఈ రిచ్ డాడ్ గైడ్ టు ఇన్వెస్టింగ్ బుక్ అనేది మీకు కావాల్సిన అన్ని టెక్నికల్ ఆన్సర్స్ ఇవ్వదు, కానీ ఒక ఇండివిజువల్ పర్సన్ సొంతంగా డబ్బు సంపాదించి తర్వాత చాలా వెల్త్ ఎలా సొంతం చేసుకోవాలి అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తుంది. ఇన్వెస్టింగ్ లైక్ ఏ రిచ్ పర్సన్. మీరు రిచ్ ఇన్వెస్టర్ కావడానికి మనీ అనేది హెల్ప్ చేయదు. మీరు మీ ఆలోచన విధానం బట్టి మీరు రిచ్ ఇన్వెస్టర్ అవుతారు. సో మీరు మీ లైఫ్లో చాలా వెల్త్ సంపాదించి ఎప్పటికీ రిచ్గా ఉండాలని అనుకుంటే మీరు రిచ్ డాడ్ లాగా ఆలోచించాలి. అందుకే వెల్త్ అనేది ఆలోచించే దారి, అంతేకాని ఒక బ్యాంక్లో ఉండే డబ్బు కాదు. అందుకే మీరు ఈ బుక్ని వినడం ద్వారా రిచ్ ఇన్వెస్టర్స్ ఎలా ఆలోచిస్తారు అనేది మీరు తెలుసుకుంటారు. మీరు కూడా అలా ఆలోచిస్తారు. రిచ్ డాడ్ ఎప్పుడు కూడా ఇన్వెస్టింగ్ కంటే ఎక్కువ టైం బిజినెస్లో స్పెండ్ చేసేవాడు. ఎందుకంటే దానికి రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మనందరం అల్టిమేట్లీగా ఈ బిజినెస్లోనే ఇన్వెస్ట్ చేస్తాం. మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు బిజినెస్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒక రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు కూడా బిజినెస్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఒక గుడ్ ఇన్వెస్టర్ కావాలని అనుకుంటే ముందుగా మీరు బిజినెస్లో మంచిగా ఉండాల్సిన అవసరం ఉంది. సెకండ్ రీజన్ వచ్చేసి మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఉన్న బెస్ట్ వే ఏంటంటే మీ బిజినెస్ అనేది మీ ఇన్వెస్ట్మెంట్స్ని మీకోసం కొనాలి. అందుకే చాలామంది రిచ్ పీపుల్ కాకపోవడానికి కారణం వాళ్ళు ఇండివిజువల్స్గా ఇన్వెస్ట్ చేస్తారు, అంతేగాని బిజినెస్ ఓనర్స్గా ఇన్వెస్ట్ చెయ్యరు. సో మీరు ఇండివిజువల్గా ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా వరస్ట్ వే. అందుకే మీరు మీ లైఫ్లో యాజ్ ఏ బిజినెస్ ఓనర్స్గా ఇన్వెస్ట్ చేయాలి, అంతేకాని ఇండివిజువల్ పర్సన్స్గా ఇన్వెస్ట్ చేయకూడదు. ఎందుకంటే అది చాలా వరస్ట్ వే. ఈ రిచ్ డాడ్ గైడ్ టు ఇన్వెస్ట్మెంట్ బుక్ని వినడం ద్వారా ఒక బిజినెస్ని ఎలా బిల్డ్ చేయాలి, ఒక బిజినెస్ని ఎలా అనలైజ్ చేయాలి, బిజినెసెస్ ద్వారా ఇన్వెస్టింగ్ ఎలా చెయ్యాలి అనేది నేర్చుకుంటారు. అలాగే 10% ఆఫ్ పీపుల్ 90% ఆఫ్ స్టాక్ని సొంతం చేసుకునేవారు ఎందుకు బిజినెస్ ఓనర్ అయ్యారు, అండ్ మీరు కూడా అలా ఎలా చెయ్యొచ్చు అనేది మీరు ఖచ్చితంగా ఈ సమ్మరీ వింటే నేర్చుకుంటారు. మనలో చాలామంది ఇలా అంటూ ఉంటారు, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది లేదా ఒక ప్రొడక్ట్ ఉంది, దాని ద్వారా కొన్ని కోట్లు సంపాదించవచ్చు అని అంటారు. కానీ అనుకోకుండా అలాంటి ఎన్నో ఐడియాస్ అనేవి ఫెయిల్ అవుతూ ఉంటాయి, బిజినెస్గా మారలేవు. అందుకే ఈ బుక్లోని సెకండ్ హాఫ్ ఈ 10% ఆఫ్ పీపుల్ వాళ్ళ ఐడియాస్ని $multi-billion బిజినెసెస్గా ఎలా మార్చుకున్నారు అనేది నేర్చుకుంటారు. మీరు కూడా ఒక మంచి ఐడియా అనేది ఉంటే ఈ బుక్లోని సెకండ్ హాఫ్ మీకోసమే. ఒక ట్రూ ఇన్వెస్టర్కి మార్కెట్ ఎలా ఉన్న సంబంధం లేకుండా డబ్బుని సంపాదిస్తాడు. మీరు ఈ బుక్ని వినడం ద్వారా ఏం సబ్జెక్ట్ నేర్చుకుంటారు అనేది ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, రిస్క్ని రెడ్యూస్ చేసి ప్రాఫిట్ని ఇంక్రీజ్ చేసే 10 ఇన్వెస్టర్ కంట్రోల్స్ని నేర్చుకుంటారు. నెంబర్ 2 వచ్చేసి 5 ఫేజెస్ ఆఫ్ రిచ్ డాడ్స్ ప్లాన్, అంటే ఎలాంటి డబ్బు లేకుండా ఉన్న కాంచి చాలా డబ్బుతో ఇన్వెస్ట్ చేయడానికి మొత్తం ప్లాన్ ఇందులో ఉంటుంది. నెంబర్ 3, డిఫరెంట్ ఇన్వెస్టర్స్కి డిఫరెంట్ ట్యాక్స్ లాస్ని నేర్చుకుంటారు. నెంబర్ 4, మార్కెట్ ఎలా ఉన్న సంబంధం లేకుండా డబ్బుని ఎలా ఎందుకు సంపాదిస్తారు అనేది నేర్చుకుంటారు. నెంబర్ 5 వచ్చేసి ఫండమెంటల్ ఇన్వెస్టింగ్ అండ్ టెక్నికల్ ఇన్వెస్టింగ్ మధ్య డిఫరెన్స్ నేర్చుకుంటారు. నెంబర్ 6, 5 టైప్స్ ఆఫ్ టాప్ లెవెల్ ఇన్వెస్టర్స్, అంటే టాప్ లెవెల్ ఇన్వెస్టర్లో ఉన్న 5 టైప్స్ని ఇన్ డీటెయిల్గా నేర్చుకుంటారు. నెంబర్ 7 వచ్చేసి ద డిఫరెన్స్ బిట్వీన్ నాట్ హ్యావింగ్ ఇనఫ్ మనీ అండ్ హ్యావింగ్ టూ మచ్
మనీ. నెంబర్ 8 వచ్చేసి మీరు ధనవంతులు చేసే ఇన్వెస్ట్మెంట్స్ నుంచి జస్ట్ $200K కంటే ఎక్కువగా మీరు ఎలా సంపాదించాలి అనేది నేర్చుకుంటారు. మీరు ఒక రిచ్ పర్సన్ కావాలని అనుకుంటే ఇప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా వినండి. మీరు మీ చుట్టూ ఉన్న అందరూ ఏం చేస్తున్నారు అనేది మీరు చాలా జాగ్రత్తగా చూసి వాళ్ళకి అపోజిట్గా చెయ్యండి. ఈ బుక్లో ఉన్న ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటిదంటే ఒక యావరేజ్ ఇన్వెస్టర్కి అండ్ 90/10 ఇన్వెస్టర్కి మధ్య ఉన్న మెంటల్ డిఫరెన్సెస్. వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది వీళ్ళు ఆలోచించే విధానంలో ఉంది. ఎలా అంటారా, కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక యావరేజ్ ఇన్వెస్టర్ రిస్క్ తీసుకోవడానికి భయపడతాడు, అతను రిస్క్ తీసుకోడు. కానీ ఒక రిచ్ ఇన్వెస్టర్ రిస్క్ని తీసుకుంటాడు. ఒక యావరేజ్ ఇన్వెస్టర్ అప్పుకి భయపడతాడు, అప్పు చేయడు. కానీ ఒక రిచ్ ఇన్వెస్టర్ అప్పుని తనకి ఫేవర్గా చేసుకుంటాడు. అలాగే ఒక యావరేజ్ ఇన్వెస్టర్ అతను ఖర్చులని తగ్గించుకుంటాడు, ఖర్చులని ఎక్కువ చేయడు. అదే ఒక రిచ్ ఇన్వెస్టర్ అతను ఇంకా రిచ్ కావడానికి ఖర్చులని పెంచుతాడు. అలాగే ఒక యావరేజ్ ఇన్వెస్టర్ అతను జాబ్ చేస్తాడు, కానీ ఒక రిచ్ ఇన్వెస్టర్ జాబ్స్ని క్రియేట్ చేస్తాడు. సో ఫ్రెండ్స్, మీరు కూడా యావరేజ్ ఇన్వెస్టర్ కాకుండా రిచ్ ఇన్వెస్టర్ కావాలని అనుకుంటే ఈ బుక్ సమ్మరీ వీడియోస్ని మొత్తం జాగ్రత్తగా వినండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. స్టే ట్యూన్. జై హింద్.